అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీ ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలో తిరుగులేని స్థానంలో ఉన్న దేశం. ఇరాన్ లాంటి ఒక దేశం మీద దండెత్తి, యుద్ధం చేసి, వాళ్ళ మొత్తం ఆయుధాలన్నీ వాడి, అయినా ఇరాన్ దారికి రాకపోతే స్కూళ్ళ మీద బాంబులేసి, ఆసుపత్రుల మీద బాంబులేసి, వారసత్వ కట్టడాల మీద బాంబులేసి, చమురు క్షేత్రాల మీద బాంబులేసి, బ్రిడ్జిల మీద బాంబులేసి, మొత్తం మౌలిక వసతుల మీద బాంబులేసి, ఎంత చేసినా కూడా ఇరాన్ని లొంగ తీసుకోలేకుంది. అసలు ఇరాన్ ఏ ధైర్యంతో యుద్ధం చేస్తుంది అంటే, చాలామంది చాలా సందర్భాల్లో క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చెప్పే మాట, ఇరాన్ మొండి ధైర్యం, వాళ్ళ వ్యూహాలు, అసలు యుద్ధ క్షేత్రంలో వెనకడుగు వేయని వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు ఆయుధాల తంటే కంటే మనోధైర్యంతోనే ఎక్కువ వాళ్ళు యుద్ధం చేస్తారు. దాదాపు చాలా సందర్భాల్లో వాళ్ళ యుద్ధ నీతి కూడా అదే ఇప్పుడు అమెరికానే వెనకడుగు వేసేటట్లు చేసింది అని చాలాసార్లు చెబుతూ ఉంటారు చాలామంది. తాజాగా నిజంగా ఇది చాలా అద్భుతం. ఏషియా రెజ్లింగ్ పోటీలు జరిగే ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్, అంటే ఆసియా అంతా కలిపి ఆ రెజ్లింగ్ ఛాంపియన్షిప్, వాస్తవానికి రెజ్లింగ్లో ఇరాన్ చాలా పట్టు ఉంటుంది. ఆ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈసారి జరిగింది కిర్గిస్తాన్లోని బిష్కేక్లో అట. అయితే ఆ ఛాంపియన్షిప్లో పాల్గొనాలని చెప్పి ఒకవైపు భీకరంగా యుద్ధం జరుగుతూ ఉన్న ఇరాన్ రెజ్లర్లు వాళ్ళ స్టేడియాల్లో, అంటే ప్రాక్టీస్ చేసుకునే స్టేడియాలు ఉంటాయి కదా, ప్రధానమైన స్టేడియాలు కూడా, ఆ స్టేడియాలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ వెళ్ళి నేరుగా స్టేడియాల మీద దాడులు చేశాయి. వాళ్ళు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పక్కన క్షిపణులు, బాంబులు పడ్డాయి, ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఎవరైనా అంటే భయంతో ఇంట్లో నుంచి బయటకు రారేమో, కానీ రెజ్లర్లు ఆ పని చేయలే. ఇంత దారుణం ఏంటి, స్టేడియాల మీద కూడా దాడులు ఏంటి, మా దేశం మీద ఈ దండయాత్ర ఏంటి అని చెప్పి ఈ అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఖచ్చితంగా మనం ఆ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని గెలిచి మన మనోధైర్యం ఏంటో ప్రపంచానికి చూపించాలి అనుకున్నారట. ప్రాక్టీస్ లేదు, ఎక్కడ చూసినా బాంబులు. సరేంగా రెజ్లింగ్ పోటీలు దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ నుంచి కిర్గిస్తాన్ వెళ్ళాలి అంటే విమానాశ్రయాలు లేదు, మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఎట్లా వెళ్ళాలి? రోడ్డు మార్గంలో వెళ్ళాలి అంటే 23 గంటల ప్రయాణం అట, ఆగకుండా పోతే. అయినా పర్లేదు, రోడ్డు మార్గానే ఆ ఛాంపియన్షిప్లో పాల్గొనాలి, మనం రోడ్డు మార్గానే ఆ ప్లేస్కి వెళ్ళాలి, కిర్గిస్తాన్లోని బిష్కేక్ అనుకున్నారు. బయలుదేరి ఓవరాల్గా 22 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారట. 22 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారట. ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే ఛాంపియన్ ఇరానే. దాదాపు స్వర్ణ పథకాలన్నీ కూడా వాళ్ళ పేరునే లిఖించబడ్డాయి. అసలు ప్రాక్టీస్ లేకుండా ఎంత యుద్ధ భయంలో నుంచి వచ్చి ఏ విధంగా వాళ్ళు గెలిచారు అన్నదానికి ప్రపంచం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. అయితే ఇందులో విజేతగా స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి అమీర్ అనే వ్యక్తి, అంటే గోల్డ్ అంటే పథకం సాధించారు ఏషియా రెజ్లింగ్లో. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, తాను 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచాడట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం సహా అంతర్జాతీయ స్థాయిలో చాలా పథకాలు సాధించిన అమీర్ ఈ ప్రస్తుతం ఆసియా ఛాంపియన్షిప్లో సాధించిన పథకానికి మొత్తం తన జీవితంలో అత్యంత విలువైన పథకంగా ఆయన, అంటే ఒక విలువైన పథకంగా ప్రకటించారట. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు నిజంగా అద్భుతం. మా దేశంలో రెజ్లింగ్ సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి దాడులకు భయపడి మా అస్తిత్వాన్ని కోల్పోకూడదు అని మేము భావించాం. అందుకే ఎంత కష్టమైనా, చివరికి ప్రాణాలు పోయినా కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఒక గొప్ప వరంగానే భావించి అన్ని గంటల రోడ్డు మార్గాన వచ్చి ఈ టోర్నీలో పాల్గొనాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం.
ప్లేయర్లుగా మాకన్నా మా కోచ్లు ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. దేశం అంటే మాకు ఇష్టం, దేశం అంటే ప్రేమ. అదే ప్రేమే మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చింది. ఈ మ్యాట్‌పై పోటీ కోసం అడుగుపెట్టిన ప్రతిసారి దేశ ప్రజలు నా వెంట ఉన్నారు. ఇక్కడ తలపడుతున్నది నేనొక్కడిని కాదు. మొత్తం 9 కోట్ల మంది నా ఇరాన్ ప్రజలు తలపడుతున్నారు అని చెప్పి నేను భావించాను. ఆ బలంతోటే ప్రాక్టీస్ లేకపోయినా కూడా ఇక్కడ విజయం సాధించాను. నా దేశపు జెండాను ప్రపంచ యవనికపై రెపరెపలాడించడమే నా లక్ష్యం అని చెప్పి ఆ పథకాన్ని చేతిలో పట్టుకొని అమీర్ మాట్లాడినటువంటి మాటలు దాదాపు ప్రపంచంలో చాలా మీడియాలు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్గా ప్రచురించాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా సరే, ప్రాణం పోయినా సరే, నా దేశాన్ని ప్రేమించడం మాత్రం నేను వదలం. నేను కాదు, మా ఇరానియన్లు ఎక్కడ ఉన్నా మా దేశాన్ని, మా నాగరికతను మేము ప్రేమించడం వదలం. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎంతోమంది చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అణచివేతను ఖండించాల్సిందే అని చెప్పి ఆ గెలిచిన స్వర్ణాన్ని చేతిలో పట్టుకొని అమీర్ అంతర్జాతీయ మీడియా ముందు మాట్లాడిన మాటలు నిజంగానే అబ్బురపరిచాయి. ఇది మా అస్తిత్వంపై జరుగుతున్న యుద్ధం అని చెప్పి రెజ్లర్లందరూ కూడా మళ్ళీ అక్కడ ఉమ్మడిగానే మీడియాతో మాట్లాడుతూ, అంటే అమీర్ కీలకమైన రంగం అంటే రెజ్లింగ్ ఛాంపియన్, దానికి అనుబంధంగా ఇంకొన్ని ఉంటాయి కదా, 50 కేజీలు 100 కేజీలు సపరేట్గా, అందులో కూడా అందరూ ఇరానియన్లే స్వర్ణ పథకాలు సాధించారు. వాళ్ళ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడిన మాటలు, మీరు ఎంత ధనవంతులైనా కానివ్వండి, మీరు ఎంత బలీయులైనా కానివ్వండి, మరొకరిపై మీ శక్తిని ప్రయోగించాల్సిన అవసరం ఏంటి? మేము ఇరాన్ వాసులం. మా దేశంలో చిన్న భూభాగాన్ని కోల్పోవడానికి కూడా మేము సిద్ధంగా లేము. మా దేశంపై దాడి చేసిన తర్వాత బదులు ఇవ్వకుండా ఎలా ఉంటాం? దేశ సరిహద్దులు క్షేమంగా ఉండాలని మేము కోరుకోవడం తప్పెలా అవుతుంది? ఈ యుద్ధంలో ఇరాన్ తప్పక విజయం సాధిస్తుంది అని ఈ రెజ్లర్ల బృందం అయితే ప్రకటించింది. మా మనసులోని మాటలను ప్రపంచం ముందు పెట్టడానికే ప్రాణాలకు తెగించి ఈ టోర్నమెంట్ దగ్గరకు వచ్చాం. గెలిచిన వాళ్ళ మాటే ప్రపంచం వింటుంది కాబట్టి మేము ఖచ్చితంగా గెలవాలనుకున్నాం. అందుకే ప్రాక్టీస్ లేకపోయినా సరే, ఒకవైపు మా దేశంలో యుద్ధ బాంబులు మోగుతున్నా సరే, ఈ మ్యాట్ పైన గెలిచి ప్రపంచం ముందు నిలబడ్డామని వాళ్ళు మాట్లాడిన మాటలు అసలు ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దాన్ని అలుముకునేలా చేశాయట. 5 ప్రపంచ కప్పులు నిర్వహించిన మా దేశపు ఆజాద్ మైదానంపై దాడి చేయడం ఏంటి? ఇంతకు మించిన అత్యంత హేయమైన చర్య ఉంటుందా? స్కూళ్ళ మీద బాంబులేసి 168 మంది పిల్లలను చంపేయడం ఏంటి? ఇంతకు మించిన అమానవీయం ఉంటుందా? యుద్ధంలో స్కూళ్ళ మీద, స్టేడియాల మీద దాడులు చేయడం కరెక్టా? అయినా వారు మా దేశంలో స్టేడియాలను కూల్చగలరేమో, స్కూళ్ళ మీద బాంబులు వేయగలరేమో, మా వారసత్వ కట్టడాలను కూల్చేయరేమో. అంతేగాని మా ఇరానీయుల గుండె ధైర్యాన్ని వాళ్ళెప్పటికీ దెబ్బ కొట్టలేరు. కూలిపోయిన ప్రతిదాన్ని మేము మళ్ళీ తిరిగి నిర్మించుకుంటామని చెప్పి ఆ బృందం ప్రకటించడం, వావ్, అరే వా! ఏవైనా నా స్వామి, సినిమాల్లో మాత్రమే చూస్తాం ఇటువంటివన్నీ. ఒక పక్క రణరంగం అట, మరో పక్క జయకేతనం అట. గ్రేట్ అయ్యా నిజంగా.